నేను పిండి వడియాలు చేయబోతున్నా ఈరోజు. ఇక చూడండి, గులాబీ పూలు చేతితోనే పెట్టుకోవాలి. ఇవి ఇగో చేస్తే ఇట్లా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. గులాబీ పూలు లాగా ఇచ్చుకుంటాయి. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలండి: ఒక గ్లాసు బియ్యం అండి. ఒక్క గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు పడతాయండి. చూడండి, ఒక రోజు ముందు బియ్యం నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని ఇట్లా మిక్సీలో వేసేసుకొని పొయ్యి మీద స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకోవాలండి. గిన్నె పెట్టుకోవాలి. మాత్రం 3 నీళ్ళు పోసుకోవాలండి. దీంట్లో 1 2 చూడండి, 3 నీళ్ళు పోసేసుకోవాలి. 1 నీళ్ళు మాత్రం మనం రుబ్బడానికి ఉంచుకోవాలండి. ఇవి రుబ్బడానికి వచ్చి దానికి వచ్చి పర్ఫెక్ట్గా నీళ్లు మరుగుతున్నాయి. మనం ఇప్పుడు తీసుకున్నాం కదా బియ్యము, ఈ గ్లాస్ కండి ఇవ్వండి. 1 స్పూను సాల్ట్, దొడ్డు సాల్ట్ వేస్తాను నేను. అది రాళ్ళు ఉప్పు. జీలకర్ర మాత్రం మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. పచ్చగా అవుతాయని నేను వేయను. అంతేనండి. ఇగో ఇట్లా కలిపేసుకోవాలండి. ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. మనం నీళ్లు మాత్రం పోషణన్ని కరెక్ట్గా సరిపోతున్నాయి. 1కి 4 నీళ్లు మాత్రం 1కి 4 పోసుకోవాలండి కదా, ఉడికి మంచి కలర్ రావాలి. అట్లా ఒకటేసారి పోసుకోవాలి. మధ్యలో నీళ్లు మాత్రం పోయొద్దండి పిండికి, ఎప్పుడే కానీ వడియాలు ఎరిగిపోతాయి. అట్లని పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి బాగా ఉడకాలండి. ఇది ఇక పర్ఫెక్ట్గా ఒకదానికి 4 నీళ్ళు పర్ఫెక్ట్గా రెడీగా అయిపోయింది. పెట్టడం చూపిస్తాను సార్. పెట్టుకున్న పిండి అంతా ఇట్లా పెట్టాలి చేయికొని. ఇవే గులాబీ పువ్వులాగా అయిపోయాయండి. కింద ఎండి మంచిగా అయిపోయి, ఎండ కొడుతుంది కదా బయట, అందుకే ప్లేట్ ఎండకు పెడతాం అన్నీ. ఇట్లా చేసేసుకోవాలండి. చేసుకొని ఎండకు పెట్టుకోవాలి. మనకి ఎక్కడ ఎండ ఉంటే అట్లా అండి ఎండలో పెట్టేసుకొని 2 రోజులు ఆరబెట్టుకోవాలండి. ఇవి చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా ఎండినాక ఇగో ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా అయినాయి చూడండి. ఇవి ఇట్లనే 2 రోజులు ఎండబెట్టుకోవాలండి. చాలా బాగుంటాయి. గులాబీ పువ్వులాగా ఇప్పుకుంటాయి. మనకు ఇట్లా కిందిది పువ్వులాగా ఇప్పుకుంటుంది. 1కి 4 మాత్రం నీళ్ళు పోసుకోవాలి. నూనె వేడి పెట్టి చూడండి, నూనెలో వేసేసుకోవాలి. నూనెలో కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా అయినాయి పర్ఫెక్ట్గా. మనం ఇప్పుడు ఎట్లా పెట్టినామో అంతకంటే ఎక్కువ పర్ఫెక్ట్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనకైనా ఇష్టంగా ఉంటుంది. జీలకర్ర వేసుకుంటేనేమో కొంచెం పచ్చగా అవుతాయి. జీలకర్ర వేసుకోకపోతే ఇట్లా తెల్లగా అవుతాయి. ఇవి తెల్లగానే మంచిగా అనిపిస్తాయండి. పువ్వుల్లాగా, మల్లె పువ్వుల్లాగా అనిపిస్తాయి మంచిగా. మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇష్టంగా తింటారు. మనకు కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తాయండి. ఇవి కొన్ని వేసినా ఇన్ని అయిపోయి అంచుకి ఎవరికన్నా పెట్టినా బాగుంటాయండి. మీకు ఇంతకుముందు పిండి వడియాలలో చూపించాను కదా, ఇవి పర్ఫెక్ట్గా వేరేగా చూపిస్తున్నాను. పిండి వడియాలలో తెలియదని మళ్ళీ దానికంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. దానికి మనం 3 పోసుకోవాలి కదండి, దీనికి మనము 4 పోసుకోవాలి. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఎట్లయినాయి చూడండి. ఇగో ఇట్లా ఇప్పుతేనే మల్లె పూలాగా ఉంటుందండి. చేసిన చాలా బాగుంటాయండి. ఇగో ఎండిన ఇట్లా ఉంటాయండి, చేసిన ఇట్లా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చేసి చూస్తారనుకుంటాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియో కోసం బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. గులాబీ పువ్వులండి చాలా బాగుంటాయి. చూడండి, పువ్వు లాగానే ఉంటుంది.